మనం ఎప్పుడు కూడా కులం గిలం చూడం. ఈసారి ఓటు వేసేటప్పుడు కూడా మీరు కులం చూడొద్దు. సుధాకర్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా నిస్వార్థపరుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను 7 ఏళ్ళ పార్టీ కోసం కష్టపడిన దానికి నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే పార్టీ మైదుకూరులో ఉండే మా ఇల్లును ఆక్రమించుకున్నారు. నేను ఎమ్మెల్యే గారికి ఇల్లు ఇవ్వలేదు, మా కుటుంబం కానీ మేము కానీ ఎమ్మెల్యే గారికి ఇల్లు ఇవ్వలేదు, మేము ఇవ్వని కూడా చెప్పాము. అతనికి ఏ విధంగా ఇల్లు తీసుకున్నాడు? ఇప్పుడు మా 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 ఇల్లుని ఏ విధంగా తీసుకున్నాడు? మేము మీకు అమ్మలే కదా, మా ఇంట్లో మీరు తీసుకొని ఈ వద్దు అదే ఆఫీసులో ఆ ఇంట్లో మేము కట్టిన ఇంట్లో ఆ పిల్లర్లలో మా ఇంట్లో వాళ్ళ రక్తం ఉంది. ఆ పిల్లర్లలో మా ఇంట్లో వాళ్ళ రక్తం చెమట ఉంది ఆ ఇంటిలో. అలాంటి ఇంట్లో కూర్చొని మీరు ఈరోజు రాజకీయం నడుపుతున్నారు. ఇది మహాపాపం, మహా చెడ్డది. మీకు ఇది ఖచ్చితంగా 2024 ఎలక్షన్లో కాలం ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. కార్యకర్తలు లీడర్లు అనే వాళ్ళకు వైఎస్ఆర్ పార్టీకి అనవసరం. వాళ్ళను ఎలక్షన్లు రావాలా, వాళ్ళని వాడుకోవాలా, వాళ్ళ డబ్బులు అయిపోగొట్టాలా, వాళ్ళని మళ్ళీ మన అవసరాలు తిప్పుకోవాలా అనే మెంటాలిటీనే వైఎస్ఆర్ పార్టీ ఉంది. కానీ కష్టపడిన తర్వాత ఎవరికి కూడా కనీసం గౌరవం లేకుండా, విలువ లేకుండా ఓన్లీ ఎమ్మెల్యేలే రాజ్యం. ఎమ్మెల్యే వాళ్ళు పూర్తిగా ఒక మాఫియా తయారై, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఒక మాఫియా తయారైపోయి, సెకండ్ లీడర్ అనేవాడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డితో టచింగ్లో ఉండే లీడర్లు కూడా, జగన్ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, అగర్నిషల్ జగన్ కోసమే పార్టీలోకి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. జగన్ కోసం కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఈరోజు 2019 ఎలక్షన్ తిరిగిన ప్రతి నాయకుడు, కార్యకర్త 2024 ఎలక్షన్లో పార్టీ జెండా కూడా పట్టుకోవడం లేదు. మన కడప జిల్లాలోనే మన ప్రొద్దుటూరులో చూసుకుంటే కొండేటి శివచంద్రరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు. జగన్కు అవినాష్కి అత్యంత సన్నిహితుడు. కొండేటి శివచంద్రరెడ్డి వెళ్ళిపోయినాడు, 5వ వార్డు మురళి వెళ్ళిపోయినాడు, ఇఫ్రాన్ వెళ్ళిపోయినాడు, అక్కడ నుంచి గౌస్ అనే అబ్బాయి వెళ్ళిపోయాడు. డైరెక్ట్ గా వైఎస్ కుటుంబంతో ఎవరైతే సన్నిహితం ఉంటారో, పార్టీ కోసం 2019 ఎవరు చేసినారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. అలాగే మైదుకూరులో కూడా ఎంతో మంది వెళ్ళిపోయారు. కడపలో కూడా అఫ్జల్ ఖాన్ పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఇలా పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు, ప్రతి అందరికి కూడా తీవ్ర అన్యాయం చేసింది వైఎస్ఆర్ పార్టీ. మనం ఎప్పుడు కూడా కులం గిలం చూడం. ఈసారి ఓటు వేసేటప్పుడు కూడా మీరు కులం చూడొద్దు. సుధాకర్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా నిస్వార్థపరుడు. మీరందరూ గమనించి అతని చాలా సేవా దృక్పథం మనిషి. కాబట్టి మీరందరూ కూడా గ్రౌండ్ స్థాయిలో ఈ 10 రోజుల పార్టీ కోసం కష్టపడి అందరూ కూడా భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.